జై శ్రీమన్నారాయణ. శుభోదయం భగవద్బంధులారా. ధనుర్మాసంలో ఈవేళ 28వ రోజు. ముందుగా పాసురం అనుసంధానం. கரவகள் பின்சென்று காணனும் சேந்தன்போம் அறிவன்றுமில்லாத ஆயர்குலத்து உந்தன்னை பிறவிப் பிறந்தனை புண்ணியம் யாமுடையோம் கிரவன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங்க வடிக்க வடியாது அடியாத பிள்ளைகளோம் அன்பினாள் உந்தன்னை சிறுபேர் அழைத்தனவும் சீரி அருளாதே இரவானி தாராய் பறை ஏலோரென்பாவாய். శ్రీ ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, నిన్నటి రోజున గోపికలు పరమాత్మని ప్రార్థించారు. స్వామి, ప్రసాదాన్ని అనుగ్రహించండి, మాతో పాటు కలిసి తినండి అని అడిగితే మహదానందంతో స్వామి పాయసాన్నాన్ని స్వీకరించాడు. కూడాలవల్లి అనే పేరుతో నిన్నటి రోజున ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం. ఈవేళ స్వామిని ఈ రకంగా అడుగుతున్నారు. స్వామి, ఏమైనా ఉపచారం అనే పేరుతో అపచారాలు చేసి ఉంటే వాటిని క్షమించండి స్వామి అని అపరాధ క్షమాపణం అంటారు ఈ పాసురానికి ప్రత్యేకించి. భగవదారాధన అయిపోయిన తర్వాత స్వామి, ఏదైనా నేను పొరపాటు కనుక చేస్తే మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం జనార్దన అని ప్రార్థించినట్టుగానే మన తిరుప్పావైలో ఈ 28వ పాసురం కూడా స్వామి, నీవు మమ్మల్ని కటాక్షించవలసింది, నీవు కోపగించవలదు అని అడుగుతారు. ఆ అడిగే విధానాన్ని వాళ్ళు చాలా భక్తిగా ఈ పాసురంలో తెలియజేస్తూ ఉన్నారు. కరవగళ్ పిన్సెండ్రు కాననం సేర్ందు ఉణ్బోం. స్వామి, మీరు మాకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశారు. వ్రతం ఇంకా పూర్తి కావలసి ఉంది. ఈ వ్రతమంతా ఒక ఎత్తు అయితే, మీరు సంపూర్ణ అనుగ్రహంతో మీరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఎలా అవతారాలు మారుతూ వెళ్ళిపోతూ ఉంటారో ఆయా సమయాల్లో మీకు తోడుగా ఉండేటువంటి ఒక ఉత్తమమైన జీవనం మాకు కావాలి. నిన్ను విడితీసేటువంటి సంబంధం కాదు, మాకు కలిసిపోయి ఉండేటువంటి సంబంధం ఒకటి మాకు ఎప్పుడూ ఉండాలి. ఇది మా ప్రార్థన అని అంటే, మరి దానికి చాలా పుణ్యం చేసుకోవాలి కదా. దానికి కావలసినంత కర్మ చేసి ఉండాలి, లేదా జ్ఞానమైనా అధికంగా ఉండాలి, లేదా తీవ్రమైన భక్తి అయినా ఉండాలి. దీనిలో మీరు ఏమి సంపాదించారు, ఏముంటే కనుక మీకు ఈ స్థానం ఇవ్వగలుగుతాను అని పరమాత్మ సంశయం కలిగిన వాడులాగా వీళ్ళని చూస్తూ ఉంటే, వీళ్ళు అది గమనించి, స్వామి అలా అనకండి, మీతో మాకు ఏర్పడిన సంబంధాన్ని మీకు మేము వివరిస్తాము, దయచేసి వినవలసింది అని అంటూ ఇలా అంటున్నారు. స్వామి, యోగ్యత మాకు పెద్దగా ఏమీ లేదు. ఇక మా పాపపుణ్యముల గురించి అడుగుతారా? మీకు తెలియంది ఏమీ కాదు. మీరు మాతో పాటు ఉన్నారు, మేము మీతో పాటు ఉన్నాం. ఇక దీనిలో మేము గొప్ప పుణ్యం చేసుకున్నాము అని మీకు చెప్పవలసినటువంటి అగత్యం ఏమీ లేదు. కరవగళ్ పిన్సెన్ కాననం సేర్ందు ఉణ్బోం. మేము ఎలా జీవిస్తున్నామో తెలియజెప్తున్నాం, వినండి. కరవగళ్ పిన్సెన్, కేవలం పశువుల వెంబడ వెళ్ళడమే మాకు తెలుసు తప్ప మహాజ్ఞానులైనటువంటి వారి వెంబడ నడిస్తే 4 గొప్ప విషయాలు తెలుస్తాయి అన్న సంగతి తెలియదు. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి లేదా మహానుభావులైనటువంటి వాల్మీక్యాది మహర్షులతో, భరద్వాజ మహర్షులతో కలిసి జీవిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. మాకంత అవకాశం ఎక్కడున్నది? మేము అలా చేసేటువంటి వాళ్ళమా? అలా చేసి మేము పుణ్యం సంపాదించుకోలేదు. కరవగళ్ పిన్సెన్, కేవలం పశువుల్ని చూసి మేము జ్ఞానం తెచ్చుకునేటువంటి వాళ్ళం. అవి పొద్దున లేచి అంబా అని అరిస్తే మేము కూడా లేస్తాం. అవి లేచి అలా పడిపోతూ ఉంటే అడవిల్లోకి మేము పడిపోతాం, సద్దిముట్ట కట్టుకుని పెడతాం. అవి ఎక్కడైనా ఆగితే మేము ఆగుతాం. అవి నీళ్లు తాగుతుంటే మేము అన్నం తింటాం. అవి తిరిగి వస్తే దాని వెంబడ తిరిగి పడి వచ్చేవాళ్ళం ఇంటికి. ఇదే మాకు సర్వశాస్త్రములు, ఇవే మాకు అనుష్ఠానములు, దాని మీదే మాకు భక్తి తప్ప వేరే ఏమీ లేదు. పిన్సెన్ కాననం సేందంబోం. మేము పొద్దున్న లేచి ఎక్కడికి పెడతాం? పవిత్రమైన స్థలంకి పెడితే పుణ్యం వస్తుందని తీర్థయాత్రలు చేస్తారు చాలామంది. మాకు అవకాశమైనా ఉన్నదా? అదీ లేదు. శ్రీరంగం, కరిశైలం, అంజనగిరిం, తాక్షాద్రి, సింహాచలం, శ్రీకూర్మం, పురుషోత్తమం, బదరీ, నారాయణం, నైమిషం అని ఎన్నో రకాలుగా పవిత్ర క్షేత్రాలున్నాయి. అక్కడికి మేము ఎక్కడ పెడతాం? ఈ పల్లేరు కాయలతో భయంకరంగా ఉన్న అడవుల్లోకి తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేము. ఆ రకంగా కూడా మేము పుణ్యం సంపాదించుకోలేదు అన్నారట. కానం సేందన్బోం அறிவொன்றுமில்லாத ஆயர்குலத்து
పోనీ ఏదైనా మా ఉత్తమమైనటువంటి కులంలో జన్మించామా, మాకు ఆచార వ్యవహారాలు తెలియడానికి అవి తెలియదు, దిక్కులు తెలియవు, ఎలాగ తినాలో తెలియదు, ఎటువైపు తిరిగి వండాలో తెలియదు, కుడేమిటి ఎడమేమిటి, ఎప్పుడు స్నానం చేయాలి ఎప్పుడు స్నానం చేయకూడదు, సమయాన్ని అనుసరించి పండగలు పబ్బాలు ఇది వ్రతాలు ఇవి నోములు అవి కూడా మాకు ఏమీ తెలియనటువంటి ఆ ఎర్రు కులత్, ఏదో ఎడ్డి కులంలో పుట్టాము స్వామి, గొల్లలుగా పుట్టేసేసాం మేము, మమ్మల్ని మన్నించాలి. ఉందన్నై పిరవి పెరందనై పుణ్యం. మరి ఇలా పుట్టినటువంటి మాకు మహానుభావులు పొందేటువంటి ఉత్తమమైనటువంటి మార్గం అర్చనాది మార్గం మాకు కావాలి అని కోరుకోవడంలో మా ఉద్దేశం ఏమిటంటే, మేము చేసిన పుణ్యం ఏమిటంటే నిన్ను ఆశ్రయించి ఉండడం కాదు. నీ అంతటి వాడివి పరమ వ్యోమాన్ని వదిలిపెట్టి వెతుక్కుంటూ మా కులానికి నువ్వు వచ్చావు, ఇంతకంటే మేము చేసుకున్న పుణ్యం ఏం కావాలి? నీవు జన్మించాలంటే ఎన్నెన్ని ప్రదేశాలు లేవు, ఎన్నెన్ని ప్రాంతాలు లేవు, ఎన్నెన్ని కులాలు లేవు, అయినా అవన్నీ కాదనుకొని మాతో ఏదో కలిసి ఉండాలనుకుని వచ్చావే, మేమెంత పుణ్యం చేసుకుని ఉండాలి స్వామి, ఈ పుణ్యము చాలదా? ఒక యజ్ఞం చేస్తే, ఒక యాగం చేస్తే, ఓ గ్రంథం చదివితే, ఓ తీర్థయాత్ర చేస్తే పుణ్యం వస్తుంది అంటారు. ఆ పుణ్యం ద్వారా నిన్ను పొందుతారు అని అంటారు. ఆ పొందబడేటువంటి నీవే మాతో పాటు వచ్చావంటే ఇంక మాకు ఇంకేం కావాలి అని అంటూ அறிவொன்றுமில்லாத ஆயர்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை పుణ్యం యాముడయోం. ఇదే మేము సంపాదించుకున్నటువంటి పుణ్యం. మా పుణ్యమంతా నీవే. నీతో కలిసి రోజు మేము అడవికి రావడము, నీకు కావలసినటువంటి సపర్యలు చేయడము, నిన్ను పేరు పెట్టి పిలుచుకోవడము, నీకు కావలసినవి మేము అందించడము, ఇవన్నీ మాకు పుణ్యము కాదా? కురవన్రిమిల్లాద గోవిందా. నిజానికి ఇవన్నీ నీవు ఎవరు చెయ్యక్కర్లేదు, చేస్తేనే ఉండేవాడివి కాదు. నీకు తక్కువ ఎక్కువ అనేది ఏమీ లేవు, అన్నీ ఉన్నటువంటి వాడివై అయినప్పటికీ మాతో చేయించుకోవాలని, మా సంబంధాలు కావాలని కోరుకొని ఇక్కడికి వచ్చావు కదా. ఓ మేము మహాభాగ్యవంతులం కామాస్వామి. ఉందన్నోడు రవేల్ నమక్కింగ వడిక్క వడియాదు. కాబట్టి మేము విన్నవించుకునేది ఏమిటంటే, మీతో మాకు ఇక కలిగినటువంటి సంబంధం ఇక విడదీయరానిదిగా నీవు గుర్తించు. ఆత్మలన్నీ పరమాత్మకే చెందినవి. అందులో ఎవరైతే కనుక పుణ్యమును సంపాదించుకుంటారో వారి యొక్క ఆత్మలు తప్పకుండా పరమాత్మ అధీనంగా ఉంటాయి. మాకు పుణ్యము నీవే అయినప్పుడు మరి ఎలా విడదీసి ఉండగలుగుతాం? ఇక మీదట ఉండలేము. కనుక నీతో పాటే నీ ఆనందమే మా ఆనందముగా కల్పించే ఒక గొప్పదైనటువంటి స్థానాన్ని మాకు కల్పించవలసింది అని అంటూ కురవన్రిమిల్లాద గోవిందా. మళ్ళీ రెండోసారి ఈవేళ ముద్దుగా గోవింద అనే నామాన్నే పిలుస్తున్నారు. కలియుగంలో గోవింద నామోచ్చారణం చాలా పవిత్రమైందని, గోవిందుని ప్రార్థిస్తే సంతానం కలుగుతుంది, గోవిందుని అనుగ్రహంతో శరీరం నిలుస్తుంది, శరీరం పోయేటప్పుడు చివరికి గోవింద గోవింద అని తీసుకువెడుతూ ఉంటారు. కనుక చాలా పవిత్రమైనటువంటిది గోవింద అనుగ్రహం. ఓ గోవింద, ఎంత పుణ్యమయ్యా మేము చేసుకున్నటువంటిది. కనుక ఇంగ వడిక్క వడియాదు అరియాదు வெள்ளகளோம் అన్బినాళ్ ఉందన్నై సిరిపేరడైత్తనవం సిరియరులాదే. నీతో మాకున్నటువంటి సంబంధాన్ని అనుసరించి నిన్ను అలా పిలిచాం, చిన్న చిన్న పేరు పెట్టి పిలిచాం. నీకు ఎన్నో పేర్లు ఉన్నాయి, క్షీరాబ్దినాథ, దామోదర, వైకుంఠవాస, శ్రీనాథ, చక్రపాణి, ఏవో ఉన్నాయి స్వామి. అవన్నీ కూడా పక్కకి పెట్టి గోవింద గోవింద గోపాలుడా, ఆవులంటే ప్రేమ కలిగినటువంటి వాడా, ఆవుల వెంబడ వెళ్ళేటువంటి వాడా, ఆవులకు సేవ చేసేటువంటి వాడా, ఇలా పేరు పిలిచామయ్యా. సీరియరుడా అదే, దానికి కోపం తెచ్చుకోకయ్యా. దేహబంధుత్వాన్ని తలచి ఒకసారి పిలిచాము, బావా అని పిలిచాము, ఒక సమయంలో నిన్ను అన్నా అని పిలిచాము, ఒక్కొక్క సమయంలో మామ అని పిలిచాము, తమ్ముడని, ఏరా, ఓరే అని ఎన్నో రకాలుగా పిలిచాం. సీరియరుడాదే. మమ్మల్ని తక్కువతనంగా చూడక, మేమేదో ఇంకా పాపాత్మలమనో లేక పుణ్యం చేయలేనటువంటి వారమో అని అనుకోక, స్వామి నీతోటిదే మాకు పుణ్యంగా భావించి ఇరవా నీ తారాయ్ పరై ఏరోరెన్ బావాయ్, మీరు మాకు పరమప్రాప్యమైనటువంటి కైంకర్యాన్ని ఇప్పించవలసింది. భగవత్ సంబంధం నిత్యము మన ఇంట్లో ఉండాలి. భగవంతుడి విగ్రహం మనతో ఉందంటే ఆయనతో పాటు మనము ఉన్నట్లే. కనుక విగ్రహారాధన అనేటువంటిది అందరికీ చాలా యోగ్యమైందని ఆండాళ్ తల్లి ఈ పాశురంలో తప్పనిసరిగా జీవితం ఉన్నంతకాలము, ఎంతకాలం మనకి ఈ శరీరం మన మాట వింటుందో అంతకాలం భగవత్ సంబంధము కలిగి భగవంతునికి మంగళహారతులు ఇచ్చుకుంటూ భగవత్ ప్రసాదాన్ని స్వీకరిస్తూ, స్వామి మేము మీకు చెందినటువంటి వారము అని ప్రార్థిస్తూ జీవించాలి అని ఆండాళ్ తల్లి మనకి 28వ పాశురంలో నేర్పించింది. దీనికి స్వామి ఏమన్నారో ఆ సంగతిని రేపు నిగమనం.
అంటే చెప్పవలసినటువంటి అసలు విషయాన్ని రేపు ఆండాళ్ తల్లి 29వ పాసురంలో చెప్తుంది. 30వ పాసురం ఫలశ్రుతి. శ్రీ ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. జై శ్రీమన్నారాయణ.